హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టి. ఈరోజు మా ఊర్లో తోలుబొమ్మలాట వేస్తున్నారు. తోలుబొమ్మలాటకు చాలా ప్రాచీనత ఉంది, ఎందుకంటే ఇది ఒక అంతరించిపోతున్న కళ. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటుంటారు కదా, 90 ఆమళ్ళు పోయి అయినా తోలుబొమ్మలాట చూసి రావాలి అని. కమాన్ గైస్, లెట్స్ వాచ్ ఇట్ టుగెదర్. ఎవరమ్మా సద్దమ్మ మేనత్తాయమ్మ నేను నీ పేరేం రప్పయ్య? వాళ్ళ నా పేరంటే పొద్దున్నే లేచి వచ్చలు పోసుకోవాలి, చుట్టుపక్కల పల్లెలు అంతా లేచి. అబ్బా, పొద్దున్నే లేచి అదే పనే చేసి ఉండేది. అట్లా పేరు పెట్టుకోండి నా కొడుకులు. ఏం పేరు అందులో ఏం పేరు నీ పేరు? ఏమని కొంటావు నా పేరంటే ఏ పేరు నీ పేరు? అట్లా పేరు పెట్టుకొని నువ్వు చేసిన ఘనకార్యం ఏముందిరా? ఎంగటమ్మా పీచి మీద మళ్ళీ పూలు వేసుకొని పోయి వాడి యొక్క కొత్త కాటు బొట్టాండ్లో వాడి యొక్క ముగ్గురు మొండమొప్పుల దగ్గర బొచ్చి పెరుకొని ఇచ్చిండే నా కొడుకు. నేను కొడుక మంచి ఘనకార్యం చేసినావు. ఎట్లయితే చెప్పు. చెప్పితే నువ్వు దిగులు పడతావేమ్మా. ఏడా భయపడలేదు చెప్పరా. ముందు రెండే వాళ్ళేమో నువ్వు ఉలికిత్తిపోతాదేమో. చెప్పుతున్నా అయ్యే వాడి యొక్క నా పేరు చెప్పబోయ్. పిల్లేపి తిరిగాడు. ఇంత బిళ్ళెప్పించి ఇంత చిన్న పేరేమో తప్పుడు కొడక. కొంతమంది చుట్టి పేర్లు కంటారు. వస్తాండ ఎంజమండ వస్తాండ ఎంజమండ అది తెలిసి నాశనం అయిపోతాండవే. అయ్యా ఏమి దీనికి వచ్చింది రాక మెట్లు పెట్టి దీనికి గొప్పలు ఎంజమండ ఎంజమండ డైరీకి పోయే దావలో పండుకోండి చూడే. అయ్యా వచ్చిపోయే వాళ్ళంతా దెంగి తీసుకొని బాగా పిల్లలు పోతా ఉండే పైనకి లే నువ్వా. అయ్యా ఏమే చదివి పండుగ లంచమంట లే పైనకి. అయ్యో అమ్మయ్యా నీ అక్క నాకు 8 గంటల పైన కరెంట్ పాస్ అవుతుంది. నాకు కానీ కరెంట్ పాస్ అయింది అనుకో మళ్ళా నువ్వు అయిపోతావు అంతే. అబ్బయ్యా తేలు కుట్టేసింది, తలకెక్కిపోతా ఉండదు. నేనేమైపోతానో ఏమో స్వామి. అయ్యమంట నాకు ముట్టుకోవద్దంటే మళ్ళీ ముట్టుకుంటావే. యాడి పుట్టింది తేలి నాకు చూపి. అబ్బయ్యా నీకు చూపించేదాకా కాదు, నువ్వు చూసేదాకా పోయి ఎవరికన్నా మందులాయి పిలుచుకుని రాప. గబ్బు నాపట్టుకున్న మందులాయి పిలుచుకుని రాపా. పిల్లిత్రి తింగితే నిమ్మ చుట్టనాయా పోతా అంటే కాళ్ళ కింద కట్టుబట్టి పడేస్తావు. దొంగ నా కొడక నువ్వులే, పిల్ల నా కొడకలే. వాటికెళ్ళి మీద వచ్చలు పోసుకుంటే నా కొడుకు నువ్వు. నేను బాత్రూమ్ ముందు లంగాలు అమ్ముకొని మందు దాగి నా కొడుకు నువ్వు మళ్ళీ చెరువులో అమ్మ చెడిపోయిన కళ్ళు దాకా వాడి కింద పండుకుంటే నా కొడక. ఏషత్త నా కొడక చిన్న నా కొడక వంకాయ చుట్టినా ఎలా ఏషత్త నా కొడక నీకు. కాకి
చూపించుకొని బారి కింద దాముకుండే నా కొడుకు నువ్వు. ఏషత్త నా కొడుక నీకు. నా కొడుక నీకు పొడిచి పాడేసి ఆ సత్యనారాయణ మీద కేసు పెట్టేస్తా. అవునా? అయ్యో అప్పయ్యా, చూడద్దమ్మా నా కొడుకు. ఇవాళ మీ మా మీద అట్లా కలాటి పడతావు. ఈ నా కొడుకు మధ్యాహ్నప్పుడు నేను పండుకుంటే చెడ్డి వెలుకొని వెళ్ళిపోయింటాడు. అది మనసులోనే పెట్టుకొని నా కొడుకు ఫుల్ బాగా కచ్చుకొని అర్థం దాగేసి అర్థం అట్లనే పెట్టుకో ఉంటే తాగెత్తువే ఉండేదంతా దాగేసి దాన్ని ఎందుకు వచ్చి వచ్చి పెట్టి ఉంటే తప్పుడు నా కొడకలే తాగేసి ఉంటాడు. ఈ నా కొడుకు కై పెక్కిపోయింది నా కొడుకు. అప్పయ్య పోతే పని కానీ మనకు ముందుగా దండం పెట్టి కాపాడుకుంటారు చూడు మహానుభావులు. మన ద్వారమాలపల్లి గారి కూడా మహానుభావులు ఎంతో సహకరించి మహానుభావులు మన ఎంగడి శివప్పన్న, మన ఆ యొక్క నానప్ప, మా ఇన్న 7 కొండలుగా చేయబలశాలి మా ఇన్న వాలి. అట్లా వాలికి నిన్నటి యుద్ధంలో ఒకే బలంతో నేలకు వచ్చినాడు. నిజమే నిజమే. ఆ యొక్క తాను కూడా స్వాధీనం చేసినాడు. కృష్ణరాజ్యానికి రాజ్యపట్టాశయం కావచ్చినాడు. అవునవును. అంగదుడు యువరాజుగా నన్ను రాజుగా నిలిపినాడు. అవును. గంధమాధన నీవు 5 కోట్ల సైన్యం తీసుకుని ఆ సీతామహి వెతుకు నిమిత్యార్థం చేత ఉత్తర దిశగా వెళ్ళావి. ఆ సీతామహి ద్వారా నువ్వైనా చూచి వచ్చేది ఆ గంధమాధన. అయ్యా ఉత్తర దిశగా పోయిన వాడను నేనే. 5 కోట్ల సైన్యం కాదయ్యా, 9 కోట్ల సైన్యాన్ని కైకొని ఆహారములు లేక నిదురు ఆపేక్ష లేక సీతామహాజీవి జాడయ్యే కానరాక ఆయపార క్రమైన సముద్రములు చూచి దాటలేక వినితిని పారి వచ్చాము సుగ్రీవ మహారాజా. సీతామహాజీవి జాడయ్యే మేము చూడలేదయ్యా. ఏమి తాత జపమంతా నీవు కూడా చూడలేదా? లేదు నాయన, చూడలేదు. ఆ యొక్క దక్షిణ వైపుగా వెళ్లి అపార క్రమ 7 శ్రీరామచంద్ర శంకుచక్ర గజావతార శ్రీమన్నారాయణ మూర్తి పరంధామ నీ దివ్య పాదములకు సాష్టాంగ నమస్కరణయ్యా. నా మృక్కుచుకురుమా శ్రీరామచంద్ర. లక్ష్మణ అన్నయ్య, నా ప్రాణ సంరక్షణ ఐకీలాలం అమృతం జీవనం భవనం అద్దుముద్దుకు తీర్చిన బంగారు సోదర దీర్ఘాయుషంతుడవి తెల్లగా వర్ధిల్లుము తమ్ముడు. ధన్యస్వి అన్నయ్య, ధన్యస్వి. లక్ష్మణచంద్ర నాకు నామచినావి ఇందులో కారణమిట్టిది అన్నయ్య. లక్ష్మణ అన్నయ్య, నిన్ను పిలవనంపిన కార్యార్థమా ఆనాడు మనము పితృపక్ష పరిపాలనార్థములకై పినతల్లి కైకమ్మ కోరు తీర్చుటకు తండ్రి వరద్వయంబు చేత 14 ఏండ్లు వరణ్యవాస వేధించాం. అవునన్నయ్య. 13 ఏండ్లు గడిచిన పిమ్మట 14వ ఏట పంచవటిలో పర్ణశాల నిర్మించుకున్న సమయమున ఏ దుష్టు దరుజాతమును మీ వదిని శీతలు చెరుగును పోయినో లేక ఏ క్రూర మృగము నోటు పడినో మనము వెతికి వేసరికి చెంది ఈ చీకటి మంత్రం చేరవచ్చిన నాడు ఆ సుగ్రీవుడు మనతో ఏమి చెప్పి ఉండిన తమ్ముడు?